నాకు ఒక్క విషయం మీద తెలియదు. బండి కాడికి పోయినా వాళ్ళ తమ్ముడే దొంగ అనిపిస్తుంది నాకైతే. వీడియో పెట్టుకొని పెళ్లి అయిపోయింది అంటున్నావు. ముందే డౌట్ తోనే అంటుండు, పెళ్లి చేసుకుంది అంటుండు, మళ్ళీ పెళ్లికి పోయిందన్న అంటుండు. రెండిట్లో ఏదో డౌట్ అనిపిస్తుంది సార్. నిజంగా అది పక్కా డౌటే. అది కంట్రోల్లో పెట్టేసింది, అప్పుడే భయం పెట్టేసింది. ఫస్ట్ నువ్వు ఏందన్నా వీడియో పెట్టేస్తావు, ఏదన్నా అంటే వీడియో పెడతావు. ఏ నిమిషానికి ఏమి జరుగునో. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో వచ్చేసి ఏంటంటే ప్రియాంక కాల్ చేసింది మనకి. ప్రియాంక కాల్ చేసి ఏం చెప్పిందంటే, అన్న నన్ను వచ్చి పిక్ చేసుకోవాలి. 2-3 సార్లు కాల్ చేసింది. హలో 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 అని చెప్పిన, సిగ్నల్ వస్తలే అని నువ్వు ఏంటి యాక్టింగ్ చేసాను ఇలా చెప్పింది. అన్న ఎందుకన్నా ఇట్లా చేస్తున్నా అంటే, నేను చేసినందుకు నువ్వు కూడా చేస్తున్నావు అట్లనేనా అంట. అన్న అట్లా కాదు, ఆమె సిగ్నల్ లేదు, ఫోన్ పెట్టు, నాకు పని ఉంది, అది అదే చెప్తుంది కదా. ఎప్పుడు ఆమె పోయినప్పటికీ ఇదే వీడియో కాల్ చేసి వీడియో కాల్ బిలీవ్ చేయదు తెలుసా. చేసుకుంటుంది వీడియో కాల్స్ లిఫ్ట్ చేస్తలేదు. ఆమెకి గ్రూప్ కాల్ చేస్తుంది. గ్రూప్ కాల్ ఆమె అందుకే నేను ఇగ్నోర్ కొట్టేస్తున్నా. ఆమె మన కాల్ లేకపోయినా మా ఎందుకండి. ఇవాళ పొద్దున ఎన్నో కాల్ చేసింది. కాల్ చేసి ఏమంటుంది, అన్న జర వచ్చి పిక్ చేసుకోవాలన్నా. సరే నా బండి మీద ఇంటికంటే స్టేషన్ పక్కకే మా ఇల్లు. లాస్ట్ వీడియోలో బండి సీట్లు లేవు అంటే మనకు గైస్ లాస్ట్ వీడియో మనకేం సంబంధం లేదని చెప్తాను నేనైతే. నాకు తెలియదు, నాకైతే తెలియదు. మీరైతే చూసారు కదా గైస్. నాకు ఒక్క విషయం మీద తెలియదు. బండి కాడికి పోయినా వాళ్ళ తమ్ముడే దొంగ అనిపిస్తుంది నాకైతే. నిజంగా పిలుచాం వాడు పెళ్లికి వెళ్ళేమో అన్న, నాకు డౌట్ కొడుతున్నా. ఆడు ముందే డౌట్ తోనే అంటుండు, పెళ్లి చేసుకుంది అంటుండు, మళ్ళీ పెళ్లికి పోయిందన్న అంటుండు. రెండిట్లో ఏదో డౌట్ అనిపిస్తుంది సార్. నిజంగా అది పక్కా డౌటే. అది ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకుంది అన్నాడు ఒకసారి ఏమో పెళ్లి చేసుకుంటుంది అంటుండు, పెళ్లికి పోయింది అన్నాడు. ఫస్ట్ పెళ్లికి వేసి వచ్చేసిన రిటర్న్ అంటుండు. అంటే ఇది పెళ్లి చేసుకుంది మొత్తం అర్థమైపోయింది సీనాడా మనకి. కానీ చూసాం ఆ నిజం చెప్పిండో అబద్ధం చెప్పిందో ఇవాళ తెలిసిపోతుంది. ఎందుకన్నా ఆమె వచ్చినప్పుడు చూసాం పోదాం. అయితే స్టేషన్ కాడికి రమ్మని పిక్ చేసుకోండి. బండి మీద తీసుకొచ్చేస్తా ప్రియాంక. నేనంటే బండి మీద నా కార్లా రా అంటాం. అందరం బండి మీద మాట తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా కార్లా రమ్మంటుంది ఆమె. కార్లా రా, ఫుల్ లగేజ్ ఉంది అంటుంది. లగేజ్ ఏముంటది ఆమె తీసుకుని ఒక సూట్ కేసు గోన్ సంచి. సరే చూసాం. వాళ్ళ తమ్ముని అయితే పిలుచాం. వాళ్ళ తమ్మునికి చెప్పిందంట, మా తమ్ముని తీసుకురా అని చెప్పింది. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేయను, ఫోన్ నువ్వే ఫోన్ చేయాలి. రాక్ బాయ్ నువ్వే నువ్వు నేను కూడా తిరుగుతున్నాయి. అదేమో సీట్ల వీడియో గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటారా అంట. అరే నువ్వు చేసినావా నేను చేసినావా అని చెప్పి. నిలోఫర్ పోదాం అంటే సరే నిలోఫర్ సరే రాలే. ఇప్పుడు ఉదయం ప్రియాంక రాగాలి ఉంటది, ఇద్దరికి ఉంటుంది. ఫోన్ చేయాలి, నాకు సంబంధం లేదు. ఆ సీట్ గీట్ మీటర్ గిటర్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు. ఆడగిట తీసి ఇంటికి ఇచ్చిన మీటర్ బండికే ఉంది కదా అన్న. అరే వీడియోలో చూసినారా నువ్వు మీటర్ తీసుకుంటా అని చెప్పి నువ్వు ఏడరా. అరే మేము చేసే ఫోన్ లేపక. అరే ఇది చేసేనే లేపు నువ్వు. అరే ఇందాక వీడియో ఉందని చెప్పి కాల్ చేసినా నీకు. ఆటో కవరేజ్ పెట్టుకో. నువ్వు ఎప్పుడు బయటనే ఉంటావురా బయ్, ఎక్కడ ఉంటావు అని చెప్పి. అదే అన్న ఎక్కడ ఉన్నావు కర్రా, ఇండస్ట్రియల్ ఏరియా కాడికి రా. మీ ప్రియాంకకు వస్తుందంట, వస్తుందంట తెలుసా. దా మీ అక్కని తీసుకోదాం. మీ అక్కని తీసుకున్నా, మీ అక్కని మీ బావని పట్టుకోదాం. అరే నిజంగా చెప్పరా పెళ్ళి అయిందా లేదా చూడు. అరే నువ్వు మంచి యాక్టర్ రా, నటరాజు రా, నువ్వు నటకును. నువ్వు నటన మంచిగా నేర్చినవరా నువ్వు. లేదా సరే సరే నువ్వు 47 కాడ ఉంటాం. దారా ఆడికి వచ్చేసాయి జల్దిరా 47 కాడికి రా. 47 కాడికి వస్తానన్నా. 47 కాడ వీడియో స్టార్ట్ చేస్తాం. సో గాయ్స్ ప్రియాంక తమ్ముడు వస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రియాంక కాల్ చేసింది, గట్టేసాం అన్న అని చెప్పి కాల్ చేసి, అన్న కార్ తీసుకున్నా, అన్న కార్ అనే పిక్ చేసుకోవాలి, బండి గిండి తీసుకురా అని చెప్పి చెప్తాం. వచ్చేసినా వచ్చేసినావు. మీ అక్క మీ బావ వస్తారంట నడు. ఇప్పుడు మీ బావ వస్తున్నాడు పిక్ చేసుకో. ఇంక తెలియదు అని చెప్తుండు గాయ్స్. నేను తెలుసా అండి, దొంగాడు పెద్ద దొంగాడు. లేదన్నా నాకు తెలియదు. నీకేం తెలియదు నిజంగా తెలియదన్నా.
తెలివందే మాకు మెల్లమెల్లగా అన్ని సరే అన్న ఇప్పుడు అయితే ఆడికి పోయినాక అయితే తెలుస్తుంది మనకి ఏందో. ఇప్పుడు పోయినాక గాడి ఆడికి పోయినాక మొత్తం చించుతారా ఏందో అన్ని అర్థమైపోతుంది. మనం పోదాం ఇప్పుడు పోయినాక ఆడ ఏమైందో ఏం చెప్పింది అబద్ధమా నిజామా అన్ని తెలిసిపోతుంది. పోయి తెలుసుకుందాం మనం. నడుగు అక్బర్ మాట బండి మీద రాసాయి కార్లో వస్తాను కార్ తీసుకుని రమ్మంటా. సరే నడు నువ్వు బండి మీద వస్తాం. బండి మీద ఓకే ఫ్యాన్ పెట్టిసాం తర్వాత తీసామా గురాలు కావాలా బకి ఆమె ముఖానికి ఏమొద్దా అంటుండు. మళ్ళా ఏమో అన్నావు కదరా. చలో చలో నడు పోదా చాలా మంచిగా మెల్ల ఐస్ నడు 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 చలో. ప్రియాంక వచ్చేసింది కానీ నిజంగానే పెళ్లి చేసుకుంది. మీరు ఇది అబద్ధాలు అలుకులా కానీ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నా. రైల్వే స్టేషన్ కాడ ఉన్నాం వాళ్ళు ఇద్దరు వస్తున్నాం. ఎట్లున్నా మీ బాగానే బాగా కాల్మొక్కు ప్రియాంక ఊరికి పోయి ఇన్ని రోజులా లోపల బ్యాగ్ ఫస్ట్ లోపల నడు పోదాం. మాకు చెప్పక పోయావా చెప్పవా మాకెంతో ఊరలో అంతా ఇష్టం ఉంటారు గాయస్. వెంటనా నీకు ప్రియాంక పోయినా ఎలగొట్టినావు కదా కోపంలా. చెప్పు చెప్పు కూసో ముంగడ మాట్లాడదాం దా ప్రియాంక. ఎక్కువ రాకపోయి ఎక్కువ మీరు ఎక్కేసారు అందరు చెడ్రా. అరే ఏమైంది ఇచ్చిన రోజు వదిలేస్తావా? పెళ్ళైంది ఇంత పెద్ద కొడుకున్నాడు గాయస్. మెంటల్ మాటలు మాట్లాడుతున్నా. ప్రియాంక వచ్చేసింది గాయస్. చలో చలో వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ వీడియో ఆఫ్ చేయి. నువ్వు యాక్టింగ్ చేయకుండా వచ్చిన మొత్తం అందరు తెలిసేటట్టు చేస్తాను. ఏం చేస్తా అన్నా నేను చెప్పింది మాకు అంతా చూపి దొంగ వాడు వేసినోడు వాడు ఆడేమంటారు అనుకో ఎట్లున్నారు అంటున్నారు. ఆడికైతే వెళ్ళిపోన్నాడు. నేను చూడు నా ప్రియాంక నీ అత్తుపోయి ప్రియాంక పెళ్లి చేసుకుంది రాదు. కాంగ్రెస్ అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్ జరా దిమాగ్ ఉందా లేదా? మళ్ళీ ఎవరైనా ఫస్ట్ వీడియో ఆఫ్ చేయి. అరే వీడియో గిడ అప్పుడు ఇప్పుడు ఏం లేదు చెప్పాలా ఎవరు ఏంది అన్ని చెప్పాలా సనా. అరే ఏమన్నా ఎట్లా వీడియో పెట్టుకొని పెళ్లి అయిపోయింది అంటున్నావు. నువ్వు ఎందుకు చెప్పాలి మాకు? అరే అన్నా ఏందన్నా అన్నా పోయేటప్పుడు నీకు చెప్పింది అన్న. అసలు ఎక్కువ మాట చెప్పాలి నాకు. నువ్వు తిట్టినావు గుర్తు చేసుకో. తిట్టినావు ఎలా కొట్టినావు? ఒక్క మాట చెప్పాలి. ఆడవి ఇప్పుడు డౌట్ గా చెప్పింది మీ తమ్ముడు వాడు. వాడికి సిగ్గు లేదు నువ్వు నమ్మడానికి. నీకు ఏం చెప్పాలి అంటుంది ఇప్పుడు చూసి కళ్ళతో చూస్తున్నాం ఇప్పుడు ముంగటిగో ఏంటిగో అక్క నేర్చుకున్నాం కదా కళ్ళతో చూడడానికి. దిమాగ్ ఉండి మాట్లాడుదా? దిమాగ్ ఉంది నాకు. అప్పుడే చూసిన కంట్రోల్ పెట్టేసింది. అప్పుడే భయం పెట్టేసింది. అసలు మీ తమాషా ఏంది? మీరు ఏంది ఏమనుకున్నా డప్పు కొడుతున్నారు. సమోసా తినిపించి ఏ తమాషా చేస్తున్నావు అనుకున్నా. ఏం తమాషా చేస్తున్నా? అరే రో బాయ్ బయట బయట సత్య సొప్తానే పెడితే ఏం చెప్పినావురా? అన్ని చెప్పేసి లంగా ఆడు ఏం చెప్పాలి అక్క అనుకుంటా వాళ్ళు నవ్వుకుంటా. అరే సాయి వీడియో ఆఫ్ చేయ లేకపోతే ఫోన్ వీడియో ఆఫ్ చేయాలి నేను అసలే. ఏందన్నా ఇది? కూర్చోవాడితో కూర్చో. ఈయనకి మస్తు ఎక్కువైంది. ఎన్ని రోజులు లేదు అన్ని రోజులు తమాషాలు సడన్ గా కాచబెడుతున్నావు నువ్వు.
వీళ్ళు మర్చిపోయారు అదేంటో వీళ్ళు మర్చిపోయారు అది ఎవరున్నారు అనేసి వచ్చిందండి వయ్యారి. కూర్చో పిలుస్తున్నా అన్న మాట్లాడు. కూర్చో మాట్లాడు ఇప్పుడు. అన్న ఏంది ఏంటన్నా? ఎవరు ఏంది అంతా అయిపోతా నేను. అరే అన్నా నువ్వు నీకు నాకు పెద్ద లొల్లి రాలే? అవును భయా మళ్ళా లొల్లి అయితే పోయి ఇట్లాంటి పని చేస్తా. వీళ్ళు ఏదేదో నీకు ఎక్కిస్తున్నారు, నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు? అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి ఎవరు చేస్తున్నారు? చోటో ఇదేరా నిన్ను బాగా చెప్పిన చెప్పు తీసుకుని కొడితే ఇప్పుడు ఏదైనా మాట్లాడు. నీకెందుకురా ఆయన పేరేందో ఎందుకు నీకు అసలు కాదు. సుశీల్ భాయ్ దిస్ ఇస్ మై దరిద్రం. అరే మీకు ఎందుకన్నా ఇవన్నీ? ఫస్ట్ నేను వచ్చిన ప్రశాంతంగా మంచిగా వచ్చినా లేదా అని ఆలోచించు, అది అడుగు, నేను చెప్తా నీకు. లేదు వీడెవడు తెలియాలి ఇప్పుడు. నీకెందుకు అంతా ఈయన చాలా ఎక్కిస్తున్నాను అర్థని. నువ్వు తీసుకున్నా నేను ఒక్కదాన్ని రావు మళ్ళా పెళ్ళైనా ఒక్కళ్ళు తీసుకోవడానికి. మా అక్క అంటే ఎంత కేరింగ్ భయా నీకు. ఎన్నన్నా వెళ్ళి ఎప్పుడు నేను దొరికితే చాలా సైడ్ నీకు ప్రశాంతంగా. ప్రియాంక ఏం చెప్తుందో ఆమెకి అర్థమైతే మొత్తం సైక్ అయిపోయింది. ఇంకొక సైక్ ని పట్టుకొచ్చుకుంది. ఆయన సైక్ చేసేస్తాడు, ఈమె సైక్ సైకో ప్రియాంక. ఏందన్నా ఇది? మన ఏంది అసలు? ఎందుకు కాదు తెలుసుకొని ఏం చేశారు మీరు? 4 అక్షంతరాలు వేస్తాం మేము. అంత పెద్ద చేద్దామని అనుకుంటుంది ఈమె. అన్ని తీసి దాచిపెట్టేసిందంట. ఏంది 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 ఏం దాచిపెట్టినా? అన్ని దాచిపెట్టినా అంటారు. మాకు అన్ని తెలుస్తున్నాయి. ఏం తెలుస్తున్నాయో ఏమో. సాయి నీ పెళ్లి కాకుండా నా పెళ్లి అవుతా? చేసుకున్నావు అంత దొబ్బుడిని ఎవరు తీసుకుని వచ్చిన? తీసుకొచ్చిన ఈ బర్రెని ఎందుకు ఇప్పుడు? ఈ బర్రె తీసుకోవడానికి కార్ అవసరమా? అసలు ఎవరైనా అన్న మాట్లాడితే నా గురించి మాట్లాడన్నా, ఆయన గురించి ఎందుకన్నా? అడుగు చూడు, నేను చాలా రోజుల తర్వాత వచ్చిన. అన్న వీడియో అప్డేట్ అన్న. ఫస్ట్ నువ్వు ఏందన్నా వీడియో పెట్టేస్తావు, ఏదన్నా అంటే వీడియో పెడతావు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ప్రియాంక ఏం చేయాలి ఇప్పుడు? నేను వీడియో ఆఫ్ చేయన్నా, ఇంట్లో చూస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతే. ఆయన తెచ్చిందే ఈ రోజే అన్న. ప్రాబ్లం అయినప్పుడు ఎందుకు తీసుకొచ్చిన? ఈయన ఏందన్నా నీకేంది? నీకు అస్సలు గాలి అనిపిస్తుంది. వీడియో ఆఫ్ చేయ ఏందన్నా నా గురించి తర్వాత చెప్తావు కదా. గురించి రేపు మాట్లాడదాము. నువ్వు నోరు ముక్కని పని చేస్తా. ఈ సైజ్ ఎంత షేర్వాణి సుత్యాల నా చెప్పు సైజ్ తెలుసా? నీ ముఖం పైన వచ్చి పడుతుంది ఇప్పుడు. చేత పెట్టు, హీల్స్ తీసుకొస్తాం. ప్రియాంక మొత్తం ఏం చెప్తలేదు అన్న. వీడియో చెప్తావా? వీడియో తర్వాత క్లారిటీ ఇస్తా అని చెప్పు. ఏదో కూడా చెప్పు, అప్పుడే వీడియో ఆపేస్తాం. లేకపోతే ఆపం ప్రియాంక అంతే. చెప్పు ఇప్పుడు. బ్లాక్ మెయిల్ అనుకో, అనుకో ఫోటోస్ పంపించిండు మా పెళ్లిదా? అవునా? చూపి ఇప్పుడు. అలా చూపి అన్న, చూపి అన్న. చూపి నాకు పంపించిన మళ్ళా అందరితో పాపం మళ్ళీ ఆయననే తిట్టాలి. తర్వాత పోస్టింగ్ కావద్దు అన్న, ముందు చెప్తున్నాను. నేను చేస్తా, మేము చేస్తాం, బరాబర్ చేస్తాం, నేను చేస్తా. నా జిందగీ పిచ్చాక్, నా జిందగీ ఇస్తా అన్న. తర్వాత ఇస్తా అన్న. అరే తనక తినకన్నా మళ్ళీ దాగదివా మాకు. హ్యాపీ మ్యారీ లైఫ్.